లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి నీతి ప్రేమల తోడ హృదయం నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ మమ్ము నీ మార్గంబునందు మలుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా.
చెడి శక్తులన్నిటి పారద్రోలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలో జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినం, నూతన వారంలో మనం ప్రవేశించాం. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వేకువన లేచి దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని ప్రభుతో ప్రారంభించడం అనేది నిజంగా ఆశీర్వాదకరం. ఎవరితో మాట్లాడకముందు ప్రభుతో మాట్లాడదాం, ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు విందాం, ప్రభుతో ప్రారంభిద్దాం. మనకు అనుగ్రహించబడిన ఈ దినమంతయు ప్రథమ సమయం మనకి ఇచ్చినప్పుడు ఆ ప్రథమ సమయం, ప్రథమ గడియ మొదలుకొని తిరిగి మన పడక చేరేంత వరకు మన ప్రయాణాల్లో కానీ, మన ప్రయత్నాల్లో కానీ, మన ప్రతి కదలికలో కానీ ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయనతో మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి, ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి, హీఈస్ ఇన్ అవర్ ప్రయారిటీ అండ్ అల్టిమేట్లీ వీఆర్ ఇన్ హిస్ ప్రయారిటీ. లెట్స్ ప్రే. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యముతో సంతృప్తి పరుస్తున్నారు. ప్రతి ఉదయం మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ మాటలు మా హృదయాలకు ఎంతో సేద తీరుస్తాయి, మా ఆత్మలకు ఆహారాన్ని ఇస్తాయి. అవి జీవపు ఊటలు, నిత్య జీవానికి నడిపించేవి. కనుక ధ్యానం చేయుటకు నీ ఎదుట మేము చేరి ఉండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 2వ వచనం, 14వ కీర్తనలోని 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. మొదటి వచనం 3 దినములు మనం ధ్యానం చేశాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒకడు లేడు. మరి దేవుడు ఆ భావ వ్యక్తీకరణ తర్వాత మరి నిశ్శబ్దంగా ఉన్నాడా అంటే దేవుడు పరిశోధిస్తున్నాడట. లేడు అనే స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు. బట్ స్టిల్ లేడు అనే విషయం తెలిసినప్పటికీ కూడా దేవుడు ఒక్కరిలోనన్నా దేవునికి అనుకూలమైన వారు ఉన్నారేమో. హి వాజ్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ యూ అండ్ మీ. పరిశోధించును అనే మాట. వివేకము కలిగి అనగా బుద్ధిహీనులయ్యారు, భక్తిహీనులయ్యారు. ఈ బుద్ధిహీనత భక్తిహీనత మధ్య వారు జ్ఞానహీనులయ్యారు. అనగా వారి జ్ఞానము దేవుని కనుగొనటానికి, దేవుని వైపుకు దేవుని గుర్తించడానికి, దేవుని వైపు మరల్చడానికి వారి జ్ఞానం సరిపోలేదు. వారి జ్ఞానముతో దేవుని వెతికి కనుగొనలేక దేవుడు లేడని చెప్తున్నారు. వారికి వివేకము లేదు. ఆ వివేకము ఉంటే అనగా కేవలం జ్ఞానం మాత్రమే సరిపోదండి, తెలివితేటలు అంటారు చూసారా. చాలామంది హైయర్ స్టడీస్ చేస్తారు, పిహెచ్డి లాంటివి చేస్తారు. దే హ్యావ్ క్వాలిఫికేషన్స్ అండ్ డిగ్రీస్, కానీ తగిన జ్ఞానం వారికి ఉండదు. అనగా తగిన వివేకం వారు తెలివితేటలు ఉండవు. కొన్ని ఇంటర్వ్యూస్లో నేను కొంతమంది యువత గురించి చెప్పారు. పాస్టర్ గారు, ఐ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ద పర్సన్ హూ వాస్ సెలెక్టెడ్. అతనికన్నా నాకు మంచి క్వాలిఫికేషన్ ఉందండి, మంచి మార్క్స్ వచ్చాయి పాస్టర్ గారు, కానీ నాకు రాళ్ళు తనకే వచ్చాయంటే అతనికి జ్ఞానము తక్కువ ఉన్నప్పటికీ కూడా
తెలివితేటలు ఎక్కువ. కాబట్టి ఆ ఇంటర్వ్యూస్లో అతడు తెలివిగా జవాబులు చెప్పగలిగాడు కాబట్టి ఎన్నిక చేయగలిగాడు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్వాలిఫికేషన్. మనకన్నా హెచ్చైన క్వాలిఫికేషన్ కలవారు నిరుద్యోగులుగా ఉండవచ్చు. మనకు క్వాలిఫికేషన్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకున్న ఆ తెలివితేటలు బట్టి వివేకం చాలు. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం సరిపోదు. అలాగే దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు జ్ఞానులు ఎన్నుకోలేదు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు కదండి, మొదటి పత్రికలో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలోని వెర్రి వారిని ఎన్నుకున్నాడు. వారి జ్ఞానం లేదు కానీ వివేకం ఉంది. ఆ వివేకం అవుట్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. వారు పాఠశాలకు వెళ్ళలేదు, కళాశాలకు వెళ్ళలేదు, ఏ విద్యాలయాలు వారు తమ విద్యను ఘటించలేదు, లేకపోతే ఏ సునగోగుల్లో వెళ్ళి వారు నేర్చుకున్నది ఏమీ లేదు. సో జ్ఞాని ఏమయ్యాను అంటాడు, శాస్త్రి ఏమయ్యాను అంటాడు ఆ పత్రికలో. కాబట్టి దేవుడు పరిశోధిస్తున్నాడంటే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను. సర్చింగ్ ఆర్ సీకింగ్ ఆర్ అబ్జర్వింగ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్, ఈ పదాలు మనకు ఈ అంశంలో మనకు కనిపిస్తాయి. అనగా దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు లేడు లేడు లేడు, దేవుడు నాకు లేడు, నేనే దేవుణ్ణి అనే భావన ఉన్నారు. ఎవరైనా దేవుని వెతుకుతారేమో. వివేకము నా ఉనికికి, నా జీవితానికి, నా జీతానికి, నా ఆరోగ్యానికి, నా ఆయుష్కు దేవుడే కారణం అంటూ దేవుని వైపు ఎవరైనా మరులుతారేమో, దేవుని వెతుకుతారేమో అని చెప్పేసి దేవుడు వెతుకుతున్నాడండి. గాడ్ సీకింగ్. సో దేవుని వెతుకుతారేమో, వెతికేవారు ఉన్నారేమోనని దేవుడే వెతుకుతున్నాడు. దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు వెతుకుతున్నాడట. ఆ వెతుకులాటలోనే కదండి దేవుని కుమారుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. వెదకి రక్షించడానికి, టు సీక్ అండ్ సేవ్, టు సీక్ అండ్ సేవ్. కాబట్టి దేవుణ్ణి వెదకువారు కలలేమోనని దేవుడు పరిశీలన చేస్తున్నాడు అనే మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అంటే బలవంతులను, భాగ్యవంతులను, జ్ఞానవంతులను, ఐశ్వర్యవంతులను, పదవిలో ఉన్న వారిని, పలుకుబడి గల వారిని, వారి గురించి కాదు. ఎవరైనా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారేమో. దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నా సమయాల్లో, అన్ని సమయాల్లో నాతో ఉండాలయ్యా, నా కష్టాల్లో నువ్వు నాతో ఉండాలయ్యా, నా సుఖంలో నువ్వు నాతో ఉండాలయ్యా, నా ఆనందంలో నువ్వు నాతో ఉండాలయ్యా, నా భాగ్యంలో నువ్వు ఉండాలయ్యా, నా దరిద్రతలో నువ్వు ఉండాలయ్యా, అన్ని సమయాల్లో నువ్వు నాతో ఉండాలయ్యా. నువ్వు లేకుండా నేను లేను. నా జీవితానికి, నా ఉనికికి, నాకున్న వాటికి, నాకు కలిగిన వాటికి, నాకు కలిగిన వారికి నీవే మూలమయ్యా. కాబట్టి నిన్ను లేకుండా, నిన్ను కోల్పోయి నేను జీవించలేను, నీవు కావాలి అంటూ అడిగేవారు ఉన్నారేమో. ప్రకటన గ్రంథం అంటాడు కదండి, హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు నిలబడి. ఎవరైనా నా స్వరము విని ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తారేమో, నేను లోనికి ప్రవేశించి వారితో కలిసి సహవసిస్తానని చెప్పేసి దేవుడు మరి పరిశోధిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు అనే మాట. ఒకసారి అది కూడా చూపిస్తాను. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడను నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయ. నేను జయించిన అతనితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. తలుపు వద్ద తడుతున్నాడు. మన పాట పాడతాం కదా, హృదయం అనేది తలుపు వద్ద యేసు నాడు నిలిచి సదయుడగుచు పిలుచు. ఇప్పుడు జాలి చేత తమ హస్తములు చాచి ఉన్నాడు, మిమ్మల్ని ఆలింగనము చేసుకున్నట్టు అనిశము ప్రతి నిమిషం కనిపెట్టున్నాడు.
ఎంతసేపు నిలవబెట్టి ఏడిపించురు అతను. చక్కగా రాశాడు గ్రంథకర్త. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపిస్తాడు. ఎన్నిసార్లు దేవుని పిలుపు మనకు, ఆయన హెచ్చరికలు మనకు వినిపించబడుతున్నప్పటికీ కూడా ఆ హెచ్చరికలు స్పందించని మూగ హృదయాలు, చచ్చిన హృదయాలు, జీవం లేని మనస్సులు. కానీ ఆయన మాత్రం తడుతున్నాడు. ఆ తలుపు తీస్తేనట లోపలికి వచ్చి నీవు నేను కలిసి భోజనం చేస్తామట. అంత మాత్రమే కాకుండా ఆ జయించు వాణ్ణి నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిస్తానంట. వాట్ ఏ ప్రివిలేజ్ అండి. జయించు వాణ్ణి తలుపు తీస్తేనట లోపలికి వచ్చి నాతో కూడా భోజనం చేస్తాడు, నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు. దాని కొరకు నిన్ను నన్ను వెతుకుతున్నాడు ఆయన. నీ ద్వారా అతనికి ఉపయోగం ఏంటి చెప్పండి? మట్టి యూజ్లెస్ ఫెలో అంటుంటారు చూసారా? ఎస్, ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ ఆల్ యూజ్లెస్. పనికి రాని వారము. ఇంకా మాటంటే పనికి రాని వారం. దేవునికి పనికి రాని వారం. దేవుని పనికి రాని వారం కూడా. దేవునికి పనికి రాని వారము, దేవుని పనికి రాని వారం కూడా. ఎంతవరకు శ్రద్ధను చెప్పండి దేవుని మందిరంలో పనిచేయడానికి, దేవుని కార్యక్రమాలు రావడానికి. ఆదివారం ప్రార్థనలు కానీ, శుక్రవారం ప్రార్థనలు కానీ, మంగళవారం ప్రార్థనలు కానీ, బుధవారం బైబిల్ స్టడీ కానీ, వారమంతా ప్రతిదినము ఏదో కార్యక్రమం ఉంటుంది ఆలయంలో, ఒక్క సోమవారం తప్ప. ప్రతిదినము. అలాగే అనుదిన ధ్యానములు ప్రతిదినము వినిపించబడుతున్నాయి, ఆదివారం తప్ప. ఎంతమంది వింటున్నారు చెప్పండి? ఎంతమంది ప్రభుతో ప్రారంభిస్తున్నారు? ఎంతమంది ప్రభుతో ప్రార్థించి ప్రారంభిస్తున్నారు? దేవుడు వెతుకుతున్నాడట. వివేకము కలిగి ఒక్కరైనా ఉన్నారా? దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్పుకుంటున్నారు. వాడు చెడిపోయిన వారు, మేలు చేయవాడు ఒకడును లేడు అంటూ ఆ లేడు అన్న ఆ అనుభవాల్లోంచి ఒకవేళ ఉన్నాడేమో బియ్యం గింజల్లో రాళ్ళు ఏరుతుంటారు చూడండి. గత కాలంలో రాళ్ళు చాలా వచ్చాయి. అనగా స్త్రీలు పనిగట్టుకొని ఆ రాళ్ళు ఏరేవారు. ఈ రోజుల్లో బాగా క్లీన్ చేయబడ్డ రైస్ బ్యాగ్స్ వస్తున్నాయి మనకి, కడుక్కొని అలాగే వండేస్తున్నారు. అలా క్లీన్ చేయబడ్డ ఆ రైస్లో ఒకవేళ ఉందేమో అని వెతకడం, ఒక రాయి కొరకు. కానీ ఇక్కడ మొత్తం రాళ్ళే, అందులో బియ్యపు గింజ కొరకు వెతకడం. ఉందేమో నల్లటి రాతి గడ్డల మధ్య ఒక తెల్లటి బియ్యపు గింజ ఉందేమోనని ఆయన మరి ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. నరులంటే చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్, ఆదాము సంతతి. ఆదాము సంతతిలోంచి ఎవరైనా ప్రభా మేము ఆదాము ద్వారా పాపములో పుట్టాము, పాపములో పెరుగుతున్నాము, పాపములోనే మృతులవుతున్నాం, నా దయనీయ స్థితి చూసి ప్రభా ఈ పాపంలోంచి బయటికి తీసుకురమ్మని దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో. ఈ మరణంలోంచి జీవములకు దాటించమని దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారు. మరణం అనే ముగింపులోంచి జీవమనే ప్రారంభంలోనికి నడిపించమని వెతికేవారు ఒక్క బియ్యపు గింజైనా ఉందేమో. చాటలోని రాళ్ల మధ్య బియ్యపు గింజని వెతికిన రీతిగా దేవుడు వెతుకుతున్నాడు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే జెనసిస్ 18th చాప్టర్ చూడండి. దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తాడు. అబ్రహాము దగ్గర విందు అయిపోయిన తర్వాత వెళ్తూ నేను చేయబోనది అబ్రహామునకు దాచేదన అంటూ, అబ్రహామా నీ కజిన్ అక్కడ సుధమ గొమోరు ఉన్నాడు, నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పగానే అబ్రహాం ఏమంటాడు? అయ్యా అక్కడ 50 మంది ఉంటే ఓకే, 45 మంది ఓకే, అలా బేరమాడి కనీసం 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడమంటే అట్లీస్ట్ ఓకే, నువ్వు అడిగావు కాబట్టి కనీసం 10 మంది. ఆ పట్టణం యావత్తులో కనీసం 10 మంది అంటే ఆ పట్టణాన్ని కాపాడుతారు. 10 మంది లేరండి అక్కడ.
సో దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకముందు 10 మంది కొరకు నిరీక్షించుంటాడు. ఎందుకంటే అబ్రహాంకు మాట ఇచ్చాడు కాబట్టి ఆ 10 మంది ఉన్నారేమని వెతికాడు. ఆ 10 మంది కొరకు దూతలు పంపించాడు. లోతు ద్వారా ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని. లోతు, అతని కుమార్తెలు, అతని భార్య, ఆ నలుగురు తప్ప అక్కడ ఎవరు లేరు. ఒకవేళ 10 మంది ఉంటే సొదొమ పట్టణం గంధకాలతో కాల్చబడి ఉండేది కాదు. సో దేవుడు వెతుకుతున్నాడండి, సొదొమ గొమొర్రాలో వెతుకుతున్నాడు ఆయన. వారందరూ చెడిపోయిన వారు. గాడ్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్. గాడ్ వాజ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్. ఆనాడు వారిని, ఈనాడు మనల్ని దేవుడు పరిశోధిస్తున్నాడు. మన హృదయాలు పరిశోధిస్తున్నాడు. దేవుని పట్ల మనకి ఎంతటి అభిలాష ఉందో, ఆసక్తి ఉందో, ఈ లోక మాలిన్యంలోంచి, ఆ ఊబిలోంచి బయటికి వచ్చి ప్రభా మేలి ముత్యములే, కడగబడిన ముత్యములే నన్ను మార్చు ప్రభా అంటూ ఆ ఒక్క బియ్యపు గింజ అడిగినా కానీ ఆ బియ్యపు గింజను దేవుడు పవిత్రీకరిస్తాడు. తన రక్తము చేత కడిగి పవిత్రీకరిస్తాడు. సో మేలు చేయు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు యెహోవా ఆకాశం చే చూచి నరులను పరిశోధించను. వాట్ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చినిపోయి ఉన్నారు. మేలు చేయువాడు ఒకడును లేరు, ఒక్కడైనను లేడు. అనగా దేవుడు ర్యాండమ్గా జడ్జిమెంట్ ఇవ్వడం లేదండి. ఇట్ వాస్ నాట్ అ ర్యాండమ్ జడ్జిమెంట్. బిఫోర్ గివింగ్ ఎ జడ్జిమెంట్, గాడ్ investigated to find out if there is any seeking for salvation. ఆయన ఉగ్రత కృమ్మరించక ముందు అందరూ పాపులే అంటూ నిర్ధారించి అందరి మీదకి మరి ఆయన ఉగ్రత కృమ్మరించక ముందు ఒక్కసారి చూస్తున్నాడు. ఎవరైనా ఎక్కడెక్కడైనా ఉన్నాడేమో, ఇక్కడ అక్కడ చూసి ఒకవేళ ఉంటే వాడిని తీద్దాం అని దేవుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక్కడు కూడా లేడు. అటువంటి జాబితాలో మనం ఉందామా? ఒకవేళ దేవుడు మనల్ని వెతికినప్పుడు నీ చేయి నా చేయి అందించి ఆ పాపపు ఊబిలోంచి బయటికి వచ్చి క్రీస్తు రక్తము చేత పవిత్రీకరించబడిన ప్రజగా మరణంలోంచి జీవములోనికి దాటే ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తామా? ఒక్కసారి ఆలోచించాలి. నో ఆప్షన్. ప్రార్థించింది. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము మాట్లాడుతున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ లేఖనాలోంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ, వాటికి అనుగుణంగా మేము మరచబట్టకు నీకు మా చేతిని అందించుటకు, మా దయనీయ స్థితిని మేము గుర్తించి గ్రహించి మా జీవితాలు మార్చి నిత్యరాజ్యంలో ప్రవేశింపచేసే ఆ దేవుడు మమ్మల్ని వెతుకుతున్నాడని, ఆ వెతికే దేవుణ్ణి మేము వెతుకుటకు, కనుగొనుటకు, కలుసుకొనుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నట్లకు, వాక్యాభిలాషులకు సదాతో లేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని